హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ 24th జూన్ తోటి కంప్లీట్ అయ్యాయండి. అయితే ఈ పరీక్షలకి సంబంధించిన ఆన్సర్ కీని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైజ్గా ఎంత ఉండవచ్చు, అలాగే రైల్వే ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది, అలాగే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అడ్మిట్ కార్డ్స్ని మీరు ఆ పరీక్షలకి సంబంధించి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయనేది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ మనకి జూన్ 5th నుంచి జూన్ 24th వరకు ఆల్ ఇండియా వైడ్గా మనకి షిఫ్ట్ల వారీగా ఈ ఎగ్జామినేషన్స్ని నిన్నటితో కంప్లీట్ చేశారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ అంటే ఇనీషియల్ ఆన్సర్ కీని ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందని చూసుకుంటే జూన్ 28th నుంచి జూన్ 30th మధ్యన మనకి ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. మీరు గత రైల్వేకి సంబంధించినటువంటి ఏఎల్పి కానీ అలాగే రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పరీక్షలు కానీ ఇంకా టెక్నీషియన్కి సంబంధించినటువంటి పరీక్షలు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినటువంటి డే నుంచి జస్ట్ ఒక 4 to 5 డేస్లోనే ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని విడుదల చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని మనకి ఫాస్ట్గానే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి జూన్ 24th వరకు రైల్వే గ్రాడ్యుయేట్ పరీక్షలకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి జూన్ 28th నుంచి జూన్ 30th మధ్యన మనకి ఈ గ్రాడ్యుయేట్ పరీక్షలకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని విడుదల చేయడం జరుగుతుంది. ఆ ఆన్సర్ కీస్తో పాటు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని అంటే మీరు ఎగ్జామినేషన్ రాసినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఆన్సర్ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఒక 2 to 3 days టైం అయితే ఇస్తారు. ఆ 2 to 3 daysలో మీరు అభ్యంతరాలను అయితే సబ్మిట్ చేసుకోవాలి. అభ్యంతరాలు పెట్టుకున్న తర్వాత మీకు తర్వాత ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దానికి మీకు టైం అయితే పడుతుంది. కానీ ప్రిలిమినరీ ఆన్సర్ కీని రిలీజ్ చేయడానికి ఒక 4 to 5 days మాత్రమే టైం తీసుకుంటారు. కాబట్టి మనకి 28th జూన్ నుంచి 30th జూన్ మధ్యన ప్రిలిమినరీ ఆన్సర్కి మ్యాక్సిమం రిలీజ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గత రైల్వే ఎగ్జామ్స్ లైక్ ఏఎల్పి టెక్నీషియన్, రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ యొక్క ఆ పర్టికులర్ డేటా ప్రకారం చూసుకుంటే మనకి త్వరగానే ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించిన ప్రిలిమినరీకి కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇంకా రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ పరీక్షల యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీల వారీగా చూసుకున్నట్లయితే మీరు గత సంవత్సరాల్లో జరిగినటువంటి 2019లో కండక్ట్ చేసినటువంటి లేదా 2019లో రిలీజ్ అయినటువంటి గ్రాడ్యుయేట్ పరీక్షలకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ని అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఈ గ్రాడ్యుయేట్ పరీక్షలకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ అలాగే అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క డేటాని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే యూఆర్ జనరల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 72 to 78 మార్క్స్ మధ్య మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుందండి ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇంకా ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 66 నుంచి 72 మార్క్స్ మధ్య మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండొచ్చు. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి 60 to 65 మార్క్స్ ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి 50 to 60 మార్క్స్ ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇంచుమించుగా యూఆర్ క్యాండిడేట్స్కి లేదా ఓబీసీ క్యాండిడేట్స్కి ఈక్వల్గా ఉంటాయి. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 65 నుంచి 71 మార్క్స్ మధ్య మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనం అంచనా వేయొచ్చు అనమాట. సో ఈ డేటా అంతా కూడా గత సంవత్సరాల్లో జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఎన్టీపీసీ పరీక్షలకు హాజరైనటువంటి విద్యార్థులు అలాగే ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఈ విధంగా అంచనా వేసినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. సో ఇది అఫీషియల్ అయితే కాదు, జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా అయితే చెప్తున్నాను. ఇంకా రైల్వే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలకి సంబంధించి యూజీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రస్తుతం మనకి CBT1 ఎగ్జామినేషన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మరి ఈ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు ఎప్పుడు జరగవచ్చు అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్యాలెండర్ని బేస్ చేసుకొని చూద్దాము. ఎందుకంటే ఎస్ఎస్సికి సంబంధించి కూడా జూలై 24th నుంచి వరుసగా ఫేజ్ 13తో పాటు మిగిలినటువంటి అన్ని ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ అయితే వారు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఎస్ఎస్సి ఈ పర్టికులర్ క్యాలెండర్ని బేస్ చేసుకొని అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పటిలోపు కండక్ట్ చేసే అవకాశం ఉంటుందనేది చూద్దాము.
మీరు ఒకసారి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి క్యాలెండర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇటీవలే రిలీజ్ అయింది. జూన్ 23తో వారికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ ఫేజ్ 13కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ మనకి జూలై 24 నుంచి ఆగస్టు 4 మధ్య కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ తర్వాత కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ పరీక్షలకి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు, ఇంకా సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్లో ఉన్నాయి, ఎంటీఎస్కి సంబంధించిన పరీక్షలు కూడా సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యన ఉన్నాయి. ఆ తర్వాత జేఈ పోస్టులు 27th అక్టోబర్ నుంచి మనకి 31st అక్టోబర్ వరకు ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులకి నవంబర్ టు డిసెంబర్ మధ్యన కండక్ట్ చేయడం జరుగుతుందని ఈ విధంగా షెడ్యూల్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జూన్ నుంచి 24th జూలై వరకు అసలు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమీ లేవు. సో ఈ గ్యాప్లో మనకి గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ పరీక్షల్ని కండక్ట్ చేశారు. అంటే 24th జూన్ వరకు కండక్ట్ చేశారు. 24th జూన్ వరకు. ఇంకా మనకి 24th జూలై వరకు గ్యాప్ అయితే ఉందన్నమాట. ఎటువంటి షెడ్యూల్ అయితే లేదు ఎస్ఎస్సికి సంబంధించి. ఎందుకు ఎస్ఎస్సితో కంపేర్ చేయాల్సి వస్తుంది అంటే ఎస్ఎస్సికి సంబంధించి కూడా ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా సేమ్ రైల్వే లాగానే కొన్ని లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించి ఒక 10 లక్షల మంది వరకు అప్లై చేస్తారు. ఇంకా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి 25 లక్షల మంది వరకు ప్రతి సంవత్సరం అప్లై చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటికి కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ఒక 20 lakhs నుంచి 30 lakhs మధ్య అప్లై చేస్తారు. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ 57 lakh అప్లై చేశారు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ వేకెన్సీస్తోనే వస్తుంది కాబట్టి 50 lakh వరకు మనకి అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి చాలామంది వీటికి కూడా సేమ్ లైక్ రైల్వే లాగానే అప్లై చేస్తున్నారు. కాబట్టి తర్వాత షెడ్యూల్ అనేది అసలు గ్యాప్ లేదు ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడానికి. 24th జూలై వరకు మాత్రమే ఈ స్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయన్నమాట. సో రైల్వే కనుక ఎగ్జామినేషన్స్ని అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయాలి అంటే 24th జూలైలోపు అంటే 23rd జూలైలోపు ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 23rd జూలైలోపు ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే మీకు ఈ మంత్ ఎండ్ నాటికే సిటీ ఇంటిమేషన్కి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించిన లింక్ అనేది యాక్టివేట్ చేయాలి. అండ్ జూలై 1st వీక్లోనే మీకు అడ్మిట్ కార్డ్స్ని రిలీజ్ చేయడానికి సంబంధించినటువంటి లింక్ కూడా యాక్టివేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మ్యాక్సిమం మనకి జూలై నెలలోనే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షల్ని కండక్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ నవంబర్ వరకు టైం అయితే లేదు. నవంబర్ వరకు మనకి షెడ్యూల్ అయితే గ్యాప్ లేదనమాట. చాలా ఎగ్జామినేషన్స్ ఓన్లీ ఎస్ఎస్సీనే కాదు, తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్లాట్స్ అనేవి బాగా టైట్గా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఇవన్నీ కూడాను సో మనకి కంప్యూటర్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. సో వెండర్స్ అనేవి సేమ్ వెండర్స్ అయితే ఉన్నారు రైల్వేకి కానీ లేకపోతే ఎస్ఎస్సికి కానీ. కాబట్టి ఖచ్చితంగా జూలై 23rd లోపు ఎగ్జామినేషన్స్ని రైల్వే కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా 6 తేదీలోపే కంప్లీట్ చేస్తుందని చెప్పేసి మనం అయితే భావించాలి. సో గతంలో కూడా మనం న్యూస్ చూసాము, జూన్ నెలలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయని అండ్ జూలై నెలలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి గతంలోనే మనం అది చూసాము ఆ న్యూస్. సో ఆ న్యూస్ బట్టే మనకి జూన్ నెలలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు జూలైలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జూలై నెలలోనే మీకు అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు ఉంటాయని చెప్పేసి మీరు భావించి వాటికి అప్లై చేసినటువంటి వారు ప్రిపేర్ అవ్వండి. మీరు బోత్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అప్లై చేసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ కొనసాగించండి. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కాబట్టి గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి సో మీకు డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉందనేది మీకు తెలుస్తుంది. కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో జూలైలో మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించిన లింక్ కూడా ఒక వారం రోజుల్లోనే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ ఒక 10 రోజుల్లో మనకి లింక్ కూడా యాక్టివేట్ చేస్తారు. సో జూలై 5th నుంచి మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన జూలై 23rd కల్లా ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం మరి దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వస్తే నేను మాత్రం మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.